వాళ్ళు సఫర్ అయ్యేది ఒక పెయిన్ అంటే నార్మల్ మన దగ్గరకు ఒక పెయిన్తో వస్తారు. బట్ తీరా చూస్తే వాళ్ళ హిస్టరీ చెక్ చేస్తే రకరకాల పెయిన్స్ ఉంటాయన్నమాట. నేను వెళ్ళే అప్రోచ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. అది చాలా తక్కువ మంది వెళ్తారనమాట ఆ అప్రోచ్లో ట్రీట్మెంట్. లైక్ జెనెటిక్స్ వరకు వెళ్తా అనమాట. ఎవరైనా మీకు మీ ఆ, ఆ, మీ హిస్టరీలో మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా అడిగి వాళ్ళ సైడ్ నా నా పేపర్ తీసుకున్నట్లుంటే అసెస్మెంట్ పేపర్ సైడ్కి రాసింటా అనమాట. ఏదేది డిసీజ్తో సఫర్ అయ్యింటారు మొత్తం కొన్ని కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలని చెప్పి మేము షార్ట్ కట్స్ రాసుకుంటాం అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల వచ్చారు ఇప్పుడు మోకాలు నొప్పికి, నడుము నొప్పికి, లేకపోతే డిప్రెషన్కి, యాంగ్జైటీ వచ్చారనుకోండి, అది ఆ రోజుతో అంటే చిన్న పెయిన్స్కి వచ్చారు ఆ రోజే ట్రీట్మెంట్ చేసి పంపించామనేది కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక 5 days 6 days ఉంటే క్వశ్చన్స్ ఏం అడగాను, హిస్టరీ అంత తవ్వము. ఒకవేళ మోర్ దాన్ 6 months కానీ 1 year కానీ 2 years కానీ పెయిన్ ఉందంటే అప్పుడు హిస్టరీ అడగడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో నా జర్నీ ఆల్మోస్ట్ ఇది ఒక 6 years జర్నీ అనమాట. ఓకే. ఇప్పుడు మీకు 3 branches ఉన్నాయా 4? 3 branches ఉంది. ఓకే. ఎలా మేనేజ్ చేస్తారు మరి? 15 daysకి ఒకసారి ఆదోని బ్రాంచ్కి వెళ్తాను అనమాట. కర్నూలు దగ్గర ఆదోని అని ఉంటుంది. సో ఆ ప్లేస్కి 3 days ఉంటాను అనమాట. సాటర్డే, సండే, మండే 3 days ఉంటాను. ఈ హైదరాబాద్లో వచ్చేసి రెగ్యులర్గా ఉంటాను. క్వార్టర్లీ గుంటూరుకి వెళ్తాను అనమాట రేర్గా. సో ఇవి ఇట్లా మేనేజ్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ఓకే. మీ కింద అసిస్టెంట్ డాక్టర్స్ కానీ ఉంటారు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ స్టాఫే ఆల్మోస్ట్ ఒక 15 దాకా ఉన్నారనమాట స్టాఫ్. ఓకే, సూపర్. అసలు మీ ఫిలాసఫీ ఏంటి అండ్ ఎట్లా అప్రోచ్ అవుతారు మీరు క్లయింట్? ఓకే. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ నేను చదివింది బ్యాచిలర్స్ డిగ్రీ అపోలో కాలేజ్లో అనమాట. బ్యాచిలర్ బీపీటీ, బ్యాచిలర్ ఫిజియోథెరపీ. తర్వాత నా పీజీ వచ్చేసి గుంటూరులో అయిందనమాట, ఎంఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ చేస్తున్నప్పుడే నేను స్టార్ట్ చేశాను అనమాట క్లినిక్. బట్ అక్కడ నాకు అప్రోచ్ అయ్యింది ఏంటంటే నా పర్సంటేజ్ స్టార్టింగ్లో పేషెంట్స్ చూస్తున్నాం కానీ ఒక 50-50 ఉండే, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ లేకుండే. ఎందుకు ఇట్లా అవుతుంది క్వశ్చనింగ్ నేనే, ఎట్లా రాంగ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో వెళ్తున్నాము, ఇది కాదు ట్రీట్మెంట్ అని. అప్పుడు మార్చుకొని విధానం చూస్తే చాలామంది ఆ పెయిన్ రావడానికి రీజన్స్ జెనెటిక్ ఇందాక అన్నాం కదా, ఇంకొకటి సైకాలజీ అంటే